టీడీపీ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాణసంచా పేలుస్తూ పూలవర్షం కురిపించి ఆయనకు ప్రజలు భ్రమరథం పట్టారు. 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అరాచక అభివృద్ధి లేని పాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని తెలిపారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి తల్లి, 2 సైకిల్ వేయాలా, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము, మీకంతా నెలకు 1500 రూపాయలు డబ్బులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరనే భయము ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఒక అరాచక పరిపాలనను చూశారు. అభివృద్ధి లేని దుష్టపాలనను అనుభవిస్తూ ఉన్నారు. అందువల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి. ఆయన అయితేనే బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నికల్లో మా సూపర్ 6 పథకాలు కూడా బ్రహ్మాండంగా ప్రజల్లో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికల్లో నా ప్రత్యర్థి మెట్టుగోవిందరెడ్డి పైన 50,000 పైచిలకు మెజార్టీతో విజయం సాధించాలనేది నా లక్ష్యం. నా లక్ష్య సాధనలో నాకు లభిస్తున్న ఈ ప్రజాదరణను చూసిన తర్వాత ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తానని